వెల్కమ్ టు PCN న్యూస్. ధర్మారా ఫౌండేషన్ పాలకొల్లువారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధులు, విద్యా ప్రదాత, నిస్వార్థ ప్రజా సేవకులు, సేవా తత్పరులు శ్రీ అద్దెపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతోత్సవాలు స్థానిక ASNM జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ మంత్రి, ధర్మారా ఫౌండేషన్ చైర్మన్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య పర ప్రముఖులను సత్కరించారు. విద్యార్థులకు స్కూలు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలానే శ్రీ అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారి విగ్రహం ధర్మారా ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మానవ శరీరం మాత్రమే తయారు చేసేటువంటి ఏకైక వస్తువు రక్తం. మరి అటువంటి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని వేల మందిని రక్తదాతలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీ ధర్మారా ఫౌండేషన్. ఇప్పటి వరకు కూడా 97 రక్తదాన శిబిరాలను పూర్తి చేసుకుని నేడు 98వ రక్తదాన శిబిరాన్ని 98వ రక్తదాన శిబిరం జరగబోతుంది. ఈ 98వ రక్తదాన శిబిరంలో శ్రీ ధర్మారా ఫౌండేషన్ ద్వారా ఈరోజు అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతారాయణ. సో వారికి, అలాగే వేదిక మీద అలంకరించిన ప్రముఖులందరికీ, సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అద్దెపల్లి సత్యనారాయణ గురించి ఇంచుమించు 10 నెలల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఆయన అంటే తెలియని వ్యక్తులంటే అసలు ఎవరు ఉండరు. ఆయన చేసిన వాటిలో ఒక గొప్ప విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేంటంటే ఆయన ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా చేశారు. చేసినప్పుడు బ్రిటిష్ వారి పరిపాలన ఉంది. ఆ పరిపాలన తదుపరి శ్రీమతి పందిటి శ్రీదేవి గారు. ఆక్రమణకు గురైన రెవెన్యూ పోరంబోకు స్థలాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్లి వీధి నిర్వహణలో ఉన్న VRO ఆదినారాయణపై కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడి గ్రామంలో చోటు చేసుకుంది. తహసీల్దార్ దుర్గా కిషోర్ కు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన VRO చవాకుల ఆదినారాయణపై తెల్లపూడి గ్రామానికి చెందిన జొన్నల సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి రెవెన్యూ సిబ్బందిపై వాగ్దానానికి దిగారు. వారిలో కుటుంబ సభ్యులైన మహిళ కత్తి తీసుకువచ్చి సత్యనారాయణకి ఇవ్వడంతో ఆక్రమణకు గురైన పశువుల పాకను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న VRO పై కత్తితో దాడి చేశాడు. VROకి స్వల్ప గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్ దుర్గా కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలకొల్లు రూరల్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామనాయుడు గారు వచ్చిందా నా మాట నా మాట నా మాట ఇంకా ఆవిడ కత్తి తెచ్చేసి నరికేమని ఇచ్చేస్తాను నా మాట మినిస్టర్ గారు ఇదిగో ఇదిగోండి ఈవిడే నరికేస్తున్నారా కత్తించుకుని నరికేస్తున్నారా కత్తించుకుని అదిగో చూపించండి సార్ పోలీసులు ఫోన్ చేయండి ఈయన దగ్గర ఉంది కత్తి పట్టుకో నరికేయమని కత్తించిందండి ఈవిడ నరికేయమని కత్తించింది ఆవిడ ఇచ్చింది వచ్చి అదే ఇది కత్తి కాదు కదా కత్తి తెచ్చారయ్యా కత్తి తెచ్చి నరికేస్తున్నాడు మీ తాత ఆవిడిచ్చింది కత్తి తెచ్చి నరికిచ్చేన్నారు అంగానే అయ్యో బాబు నరికేతాను కత్తికి తెచ్చి అయ్యో బాబు మనుషుల్ని చంపేస్తారా మనుషుల్ని నరికేస్తున్నారా అంగానే మనుషుల్ని నరికేసామని కత్తి తెచ్చేసింది తెలదా మీ నాన్నగారు అయ్యో బాబు ఇప్పుడు కదమ్మా నేను అన్ని రికార్డైనా కాదు కత్తి నరికేస్తున్నారా కాదు కత్తికి నరికేమన్నది ఆవిడ కేసారు కదా కత్తిది ఇదిగో చేయి తీసాను వీడియో వస్తుందండి వీడియో కత్తి కదా ఏమా కత్తిచ్చా మీ నాన్నగారికి కత్తిచ్చావు నువ్వు మీ నాన్నగారికి ఏంటి ఇదిగో రికార్డ్ అవ్వలేదు అనుకున్నావు ఏంటి కత్తిచ్చుకుని నరికించేంత అంగాన అయ్యో వేస్తాడు అయ్యి బాబు సరిగ్గా తరగలేదు కాబట్టి ఏడకి అయిపోతుంది నాయన ఏంటి కత్తికి అడ్డెట్టారు కదా సార్ కత్తట్టుకొచ్చి సార్ ఆల్రెడీ మీదకొచ్చి దౌర్జన్యం చేసి కత్తట్టుకొచ్చి నరికేస్తున్నారు సార్ ఆల్రెడీ చేతికి యాక్షన్ కొట్టారు సార్ వీడియో ఉందండి వీడియో రికార్డ్ కూడా ఉందండి లేదు సార్ ఇప్పుడు అంటే ఎంత ముందు చెప్పాను సార్ తీసేశారు ఊళ్ళో వాళ్ళు చెప్పించుకున్నారు ఎంత ముందు పట్ట ఎంత అయిపోయింది రోజైనా అయ్యో బాబు నేను చెప్పాను కదా మీకు అర్థమవుతుంది ఇప్పుడు చాలా తేడా తీసుకెళ్ళారు కదా సార్ నరికేశాడు ఇదిగో ఇదిగోండి నరికేశాడు
ఇదిగో అదిగో కత్తి నరికాడు. కత్తడికి నరికాడు తీసానండి. ఆ కత్తిచ్చుకుని నరికేతానా కత్తిచ్చుకుని నరికేసాడు ఏకంగా. అయ్య బాబోయ్ పీకి తగలేదు. వీడియో రికార్డ్ అవుతుందండి. పొడవు నుంచి పొడవు దాకా రికార్డ్ అవుతుందండి. మొత్తం తీసి పడుతుంది ఇంక తీసానండి. ఇదే తీయలేదు. అయ్యో బాబోయ్ అదృష్టం అండి బాబోయ్. ఆవిడ తెచ్చిచ్చింది. వినాయక చవితిని పురస్కరించుకుని పాలకొల్లు శ్రీ సూర్య టవర్స్ అపార్ట్మెంట్స్ అధోక్షణ భజన మండలి, తిరుమల వాస భజన మండలి, అంజనాద్రి వాస భజన మండలి సంయుక్తంగా కోలాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ కోలాటం చేస్తున్నట్లు తెలియజేశారు. దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కోలాట కార్యక్రమం చేస్తామని తెలిపారు. ప్రాచీన హిందూ ధర్మాన్ని పరిరక్షించి సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియచేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. హరే శ్రీనివాస 20 సంవత్సరాల నుంచి
ఇలా కోలాటం చేసి భజనలు చేస్తున్నామండి. ఎందుకంటే హిందూ ధర్మ సాంప్రదాయంలో భాగంగా సంస్కృతి సాంప్రదాయాల్లో కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. దాన్ని వెలికి తీసి మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి అందరిలో హిందూ ధర్మం వెలసిల్లేలాగా అందరూ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేలాగా మేము ప్రతి చోట దసరా నవరాత్రులు, వినాయక చవితి నవరాత్రులు, శ్రీరామనవమి అలాగా దేవుళ్ళు దగ్గర ఎక్కడ ఏ యాగాలు, ఏ యజ్ఞాలు, ఏ కళ్యాణాలు ఏవి జరిగినా కూడా ఇలాగ మేము పోరాటం చేస్తున్నాం. ఇలా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కనీసం ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మన ధర్మ సంస్కృతిని కాపాడతారని చెప్పేసి ఈ రకంగా మేము కృషి చేస్తున్నాం. ఇలా చేయడానికి అవకాశం ఇచ్చిన అన్ని సంస్థల వారికి, అన్ని దేవాలయాలకి, అన్ని మండపాల కార్యకర్తల కమిటీ మెంబర్స్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హరే శ్రీనివాస. భజనా మండలి, శ్రీ తిరుమలవాస భజనా మండలి, శ్రీ అంజనాథవాస భజనా మండలి అండి. మా గురువు గారైన పరాయిగల్ నారాయణాచార్య గారు మా 3 భజనా మండలికి త్రివేణి సంగమాన్ని పేరిచ్చారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల్లో మాకు 8వ రోజు ముచ్చెల్ల రాము గారు మాకు సూర్యాట వర్షనంలో అవకాశం ఇచ్చారండి. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 4th న్యూస్ మహా న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మహావందనం అనే కార్యక్రమానికి విశేష స్పందన నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థులు 1 నిమిషం పాటు స్వాతంత్ర భారతదేశం మీద గాని, స్వతంత్ర సమరయోధులు నాయకుల మీద గాని వీడియో చిత్రీకరించి మహా న్యూస్ ఛానల్ వారికి పంపిన వీడియోలకు మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000, మూడవ బహుమతిగా ₹25,000, అదే విధంగా 20 మందికి 5,000 చొప్పున కన్సలేషన్ బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 15,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాలకొల్లుకు చెందిన ఒల్లంపర్రు మాంటిస్సరీ స్కూల్ విద్యార్థిని ఎం హిమశ్రీ వర్ష మొదటి బహుమతిగా ₹1,00,000 గెలుపొందింది. అదే విధంగా పాలకొల్లు గర్ల్స్ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని కౌన్సిలేషన్ బహుమతి గెలుపొందారు. ఈ సందర్భంగా మాంటిస్సరీ స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మహా న్యూస్ జిల్లా టీం, మాంటిస్సరీ విద్యా సంస్థల అధినేతలు మద్దాల వాసు, మద్దాల రాంప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. The chief guest, our student is receiving our teachers, Lakshmi Priyadashini Garu and Lakshmi Narayana. BVRM High School HM. And on the stage, the girls' high school. సార్ ఒకసారి చూడండి.
24. Now the certificates are receiving from our guest, our Water. And it is received by our chairman and secretary and correspondent C.S. Sachinandramurthy garu, M. Ramprasad garu and M.S. Vasu sir of this Mahavandana program. And this is the longest science fair of 1 kilometer in our campus and biggest science fair with 623 participants. Monica of 9th class. G. Sai Pranati. అండ్ మా న్యూస్ చైర్మన్ వంశీ గారికి అండ్ మన స్కూల్ చైర్మన్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు. షీ హెస్ కన్వేడ్ హర్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ది ప్రైజ్ విన్నర్స్. And I also congratulate wholeheartedly to the small kids who has put their best efforts in showing the spirit of India. సో అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ మీ భవిష్యత్తులో ఇంకా మంచిగా మీరు పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. పిల్లలు ఈ స్కూల్లో మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాన్ని బాగా నేర్చుకోండి. సో దిస్ ద రైట్ టైమ్ టు ఎవాల్వ్ యాజ్ ఎ గుడ్ స్టూడెంట్, గుడ్ సిటిజన్ ఆల్సో. నాకు చెప్పారు ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ, ఇంకా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. నాలుగో పిల్లర్ ఏంటి? మీడియా. ఎస్, వెరీ గుడ్. సో ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ మీడియా. సో ఆ పిల్లర్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఇండియా డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంటుంది, మనం అందరం స్ట్రాంగ్గా ఉంటాం. ఎస్ ఆర్ నో? సో ఆ పిల్లరే మన మీడియా. ఆ రోల్ ఎవరు ఇచ్చారు ఆ మీడియాకి అంటే మనం ఇచ్చాము. మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఈ మూడు పిల్లర్లు ఎవరైనా తప్పు చేస్తే చూపాల్సింది ఎవరు, ఎత్తి చూపాల్సింది ఎవరు? మీడియా. సో ప్రజల్లో చైతన్యం తెచ్చేది ఎవరు? మీడియా. సో అలాంటి మీడియా plays a very crucial role in protecting the rights of the people and creating awareness. ఆ అవేర్నెస్లో భాగంగానే మన మహా న్యూస్ వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ మహావందనం. ఆగస్ట్ 15న మనకు ఆనరబుల్ పిఎం గారు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ఒక క్లారియం ఇచ్చారు. హీ హాస్ గివెన్ ఎ కాల్ టు ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ద బేసిక్ ఐడియా ఇస్ టు ఎంబైబ్ నేషనలిజం ఇంటూ ఎవ్రీవన్. సో కాబట్టి అలాంటి నేషనలిజంని పెంపొందించడంలో మహా న్యూస్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ ఆల్సో. సో పిల్లలందరూ కూడా ఆ ఇనిషియేటివ్ని యూటిలైజ్ చేసుకొని 22,000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారంటేనే తెలుస్తుంది హౌ డీప్ ఇట్ హెస్ గాన్ టు ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. So I request Maha News to continue this kind of initiatives, collaborate with education institutions and do this kind of activities, inspiring millions of kids. Because నేను ఇక్కడ రావడానికి కారణం అప్పుడు జిల్లా కలెక్టర్ గారు, మా కడప జిల్లా కలెక్టర్ గారు అప్పుడు స్కూల్స్కి వచ్చి ఆయన స్పీచ్ ఇస్తుంటే మేము ఇన్స్పైర్ అయిపోయేవాళ్ళం. అలా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక రోజు నేను కూడా అవుతే బాగుంటుంది కదా అనుకొని ఇలా వచ్చాను. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు అపీల్ టు ఆల్ ది స్టూడెంట్స్. మీ ఈ పెట్టిన ఈవెంట్ కూడా సోషల్ సర్వీస్ నేషన్ ఇంటిగ్రేషన్ కోసం. సో దాని దిశగా మీరు ఆలోచిస్తే మీ కెరీర్లో ఉన్నత స్థాయి ఎలా చేరుకోవాలి, అది సివిల్ సర్వీసెసే కాదు, ఐఏఎస్ఏ కాదు, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, డాన్సర్ అయినా, స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఏదైనా సరే మీరు చూసి నేర్చుకొని ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మీరు కూడా ఆ డైరెక్షన్లోకి వెళ్తే ఇలాంటి ఈవెంట్స్కి ఒకటి సార్థకత వస్తుంది. The chief guest and your plan should be more than it should be surrounded to a campus, and it is the first moment. And Lakshmi Narayana garu, the PVR Girls High School, and it is the very happiest moment of all of us. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1363వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కోడి విజయభాస్కర్
పాలకొల్లు టీడీపీ పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడి విజయభాస్కర్, పాలవలస తులసిరావు, కేశవ పాల్గొన్నారు. 1363 రోజులుగా ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్నటువంటి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారి సంకల్పం. ఆ సంకల్పానికి పూర్తిగా దిగ్విజయం కావడానికి దాతలు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ రోజున మన దాత ఎవరంటే మన పాలకొల్లు మండలం జెడ్పీటీసీగా, సర్పంచ్గా, పార్టీ అధ్యక్షులుగా, పార్టీకి గత 42 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి మా బావగారు కోడి విజయభాస్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. కోడి విజయభాస్కర్ గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఈ పేదలకు ఆకలి తీర్చాలనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు కల్పించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. వాటర్ ప్యాకెట్ తీసుకోమ్మా అబ్బాయి. బాబు వాటర్ ప్యాకెట్ తీసుకో. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిన్న రాత్రి ప్రారంభమైన స్వామివారి పవిత్రోత్సవాలు నేడు 2వ రోజు కొనసాగాయి. ఉదయం విశ్వక్సేన పూజ పుణ్యవచనంతో ప్రారంభమైనవి. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను పురాతన కళ్యాణ మండపంలో ఆసీనులు చేసి పంచామృతాలతో, పంచసూక్తాలతో, వేద మంత్రోచ్చారణ మధ్య స్వామివారి అభిషేకం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కలిదిండి కుమారరామ గోపాలరాజ బహదూర్ వారు, ఆలయ సహాయ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ వారు, ఆలయ పర్యవేక్షకులు మరియు అర్చకులు, సిబ్బంది పాల్గొని ఉన్నారు. Yeah.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.